Good morning. Eighth problem. Find the length of the arc of the curve r is equal to a e power of theta cot alpha taking s is equal to 0 when theta is equal to 0. సో సేమ్ సెవెంత్ ప్రాబ్లం లానే ఉంటుంది. సో ఓవర్ సో ఇచ్చిన దాన్ని మనం పార్షియల్ డెరివేటివ్ చేస్తే మనకు డో ఆర్ బై డో టీటా వాల్యూ వస్తుంది. సో ఎంత వస్తుంది అంటే ఈ పవర్ ఆఫ్ ఏ ఇంటూ ఈ పవర్ ఆఫ్ టీటా కాట్ ఆల్ఫా. సో దీన్ని మళ్ళీ పార్షియల్ డెరివేటివ్ చేస్తే టీటా ఎంత 1 ఇంటూ కాట్ ఆల్ఫా. సో మనకు దీని వాల్యూ తెలుసు. సో ఎంత, దీన్ని ఇచ్చిన దాన్ని ఈక్వేషన్ 1 అనుకుంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు, సో ఆర్ వస్తుంది. సో ఆర్ని ఇక్కడ ప్రతిక్షేపిస్తే ఆర్ కాట్ ఆల్ఫా అవుతుంది. సో డో ఆర్ బై డో టీటా వచ్చింది, అలాగే ఆర్ ఉంది. సో ఈ రెండు వాల్యూలోనే మనం ఫార్ములాలో ప్రతిక్షేపించాలి. ఫార్ములా ఏంటిది మనకి ఇక్కడ అండర్ రూట్ ఇంటిగ్రేషన్ 0 to టీటా అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ డో ఆర్ బై డో టీటా హోల్ స్క్వేర్ ఇంటూ డి టీటా. సో ఆర్ తెలుసు, అలాగే డో ఆర్ బై డో టీటా తెలుసు. వాల్యూలను ప్రతిక్షేపిస్తే మనకు ఆన్సర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు సెక్ ఆల్ఫా ఏ ఇంటూ సెక్ ఆల్ఫా ఇంటూ ఈ పవర్ ఆఫ్ టీటా కాట్ ఆల్ఫా -1 వస్తుంది. సో చేయండి. సో వాల్యూలను ప్రతిక్షేపిస్తే మనకి ఇంత వస్తుంది ఆన్సర్. సో నెక్స్ట్ 9th ప్రాబ్లం. ప్రూవ్ దట్ ద హోల్ లెంత్ ఆఫ్ ద కర్వ్ x స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8a స్క్వేర్ y స్క్వేర్ ఈజ్ 5a√2 అని ఇచ్చిండు. సో ఇక్కడ ఏమంటే హోల్ లెంత్ ఆఫ్ ద కర్వ్ అని ఇచ్చిండు. సో హోల్ లెంత్ అంటే మనం గ్రాఫ్ గీసుకుంటే ఎంత, హోల్ అన్నాడు మొత్తం అంటే మొత్తం తీసుకోవాలి. సో ఇది ఏ, ఇది ఏ డాష్ అనుకుంటే ఇది బి, ఇది బి డాష్ అయితే అంటే మనకి ఎన్ని వచ్చినాయి 1 2 3 4 వచ్చినాయి. ఓకేనా. సో చూద్దాం, సొల్యూషన్ ఇద్దాం ఫస్ట్. సో గివెన్ కర్వ్ ఇచ్చిన మనకు ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 8a స్క్వేర్ వై స్క్వేర్. సో ఇచ్చేదాన్ని నేను ఫస్ట్ ఏ స్క్వేర్ని లోపలికి వేస్తున్నా. ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ ఆఫ్ 4 ఇజ్ ఈక్వల్ టు 8a స్క్వేర్ వై స్క్వేర్. ఇప్పుడు మేము పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ దృష్టి చేస్తున్నాం. ఎక్స్ దృష్టి చేసినప్పుడు ఎక్స్ స్క్వేర్ ఏమైతే 2x ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ 4x³ ఇజ్ ఈక్వల్ టు, సో మనకి ఇక్కడ 8a స్క్వేర్. వై అనేది మనకు కాన్స్టెంట్ కాదు, మనకు ఫంక్షన్ అవుతుంది. సో ఫంక్షన్ కాబట్టి 2y ఇంటూ డో వై బై డో ఎక్స్, డో వై బై డో ఎక్స్. సో నెక్స్ట్ సో మనకు డో వై బై డో ఎక్స్ కావాలి కాబట్టి మిగతా వాల్యూలన్నీ ఇటు సైడ్ పంపిస్తుంది. సో డో వై బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ 2 కామన్ తీస్తున్నా, అలాగే ఎక్స్ కూడా కామన్ వస్తుంది. ఎక్స్ కామన్ వస్తే మిగిలిందంతా ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్. సో లోపలికి వేస్తే 2xA స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2 4x స్క్వేర్ ఇంటూ x³ ఓకే. నెక్స్ట్ బై, ఇది ఇంటూలో ఉంది, ఇటు వస్తే మనకు బై అవుతుంది. 8 ఇంటూ 2 16 ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్. సో 2 8 జా 16. సో అంతే కదా. ఓకే నెక్స్ట్ సో మిగిలిన వాళ్ళు రాసుకుందాం. ఎక్స్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ బై 8a స్క్వేర్ వై స్క్వేర్. మనకు డో వై బై డో ఎక్స్ వాల్యూ వచ్చింది. సో ఫార్ములాలో ప్రతిక్షేపిస్తున్నా. ఇక్కడ చూడండి మనకి ఎన్ని వచ్చినాయి, ఇక్కడ 1 2 3 4 వచ్చినాయి కాబట్టి నేను ఫార్ములా ప్రకారం ఏం రాసుకుంటున్నా అంటే 4 ఇంటిగ్రేషన్. సో హోల్ లెంత్ అని అడిగిండు కాబట్టి హోల్ లెంత్ అంటే మనకు ఎన్ని వచ్చినాయి, ఇక్కడ 4 వచ్చినాయి కాబట్టి 4 తీసుకుంటున్నా. ఇంటిగ్రేషన్ 0 to a 1 ప్లస్ డో వై బై డో ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఫార్ములా ఇదే కదా మనకి ఇక్కడ. సో ఫార్ములాలో ప్రతిక్షేపిస్తున్నా. 4 ఇంటిగ్రేషన్ 0 to a అంటే ఎంత ఇచ్చింది ఇక్కడ 5a√2 అని ఇచ్చిండు.
సో ఇంటిగ్రేషన్ 0 to a 1 ప్లస్ డో వై బై డో ఎక్స్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి ఎక్స్ ఏ స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ బై 8a స్క్వేర్ వై. సో హోల్ స్క్వేర్కి హోల్ స్క్వేర్ అండర్ రూట్కి అండర్ రూట్ అండ్ డిఎక్స్కి డిఎక్స్. సో 4. సో ఏ స్క్వేర్ని నేను లోపలికి వేస్తున్నా. ఇంటిగ్రేషన్ 0 to a 1 ప్లస్ సో స్క్వేర్ని లోపలికి వేస్తే ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ స్క్వేర్ ఇక్కడ. సో ఏమైంది మనకు ఏ స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఫామ్ రూపంలో నేను చేస్తున్నా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో చేస్తున్నా. సో ఇక్కడ చూడండి ఏ స్క్వేర్ అంటే సో 4 అవుతుంది మనకు ఆల్రెడీ స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ ఇంటూ స్క్వేర్ 4 అయిపోతుంది. నెక్స్ట్ ప్లస్ 4 2 4 ఎక్స్ పవర్ ఆఫ్ 4 మైనస్ 2 ఇంటూ 2 4 ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. సో నెక్స్ట్ బై 8 స్క్వేర్ అంటే 64 ఏ పవర్ ఆఫ్ 4 వై స్క్వేర్. సో అండర్ రూట్కి అండర్ రూట్ డిఎక్స్కి డిఎక్స్. సో నెక్స్ట్ సో ఇక్కడ వై స్క్వేర్ అంటే మనకు తెలుసు వై స్క్వేర్ అంటే ఎంత. సో ఇక్కడ ఈక్వేషన్ 1 అనుకుందాం. సో ఈక్వేషన్ 1 నుండి సో ఇది ఇంటూలో ఉంది, ఇటు వస్తే మనకు బై అవుతుంది. సో వై స్క్వేర్ వాల్యూ వస్తుంది అన్నట్టు. సో వచ్చిన వై స్క్వేర్ వాల్యూని మనం ఇక్కడ ప్రతిక్షేపిద్దాం. ఓకేనా. ఫోర్ ఇంటిగ్రేషన్ 0 to a 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఏ పవర్ ఆఫ్ 4 ప్లస్ 4x పవర్ ఆఫ్ 4 మైనస్ 4a స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ బై 64 ఏ పవర్ ఆఫ్ 4 వై స్క్వేర్ అంటే ఎంత ఇక్కడ మనకు. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ పవర్ ఆఫ్ 4 బై సో ఇది ఇటు వస్తే ఎంత బై 8a స్క్వేర్ అండర్ రూట్కి అండర్ రూట్ డిఎక్స్కి డిఎక్స్. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుండి రాసుకున్నాను. నెక్స్ట్ సో క్యాన్సిల్ అయ్యేటి ఏంటియో చూసుకుందాం. ఇక్కడ 8 జా 64 అలాగే మనకు ఇక్కడ 2 ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలినవి రాసుకుందాం. 4 ఇంటిగ్రేషన్ 0 to a 1 ప్లస్ సో ఎక్స్ స్క్వేర్ ఏ పవర్ ఆఫ్ 4 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ 4 మైనస్ 4a స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది మనకి ఇక్కడ 8. సో 4లోకి 2 క్యాన్సిల్ అయిపోతే 2 ఉంటాయి. సో ఇక్కడ నేను 2 కామన్ తీస్తున్నాను, ఎక్స్ స్క్వేర్ని కామన్ తీస్తున్నా. సో ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ కింది క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఇక్కడ కాసాగు తీస్తున్నాం. నెక్స్ట్ 4a స్క్వేర్ ఇంటిగ్రేషన్ 0 to a అండర్ రూట్ డిఎక్స్. సో మనకు కాసాగు తీస్తే ఎంత వస్తుంది ఇక్కడ 8a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ 4x పవర్ ఆఫ్ 4 మైనస్ 4a స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ బై 8a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అండర్ రూట్ డిఎక్స్కి డిఎక్స్. సో 8a స్క్వేర్ని నేను లోపలికి వేస్తుంది. ఇక్కడ 4a స్క్వేర్ ఇంటిగ్రేషన్ 0 to a 8a పవర్ ఆఫ్ 4 ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ఏ పవర్ ఆఫ్ 4 మైనస్ 8a స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. సో వీళ్ళని రాసేసుకుందాం. ఎక్స్ పవర్ ఆఫ్ 4 మైనస్ 4a స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ బై 8a స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్
ఇంటిగ్రేషన్ రూట్కి రూటు డిఎక్స్కి డిఎక్స్. సో ఇక్కడ ఏ స్క్వేర్ 8a² ఉంది, అలాగే సారీ 8 a⁴ ఉంది, అలాగే a⁴ ఉంది. సో మనకి ఇక్కడంతా 9 a⁴. సో నెక్స్ట్ ఇంకేముంది, సో 4 రాసుకుందాం. 4x⁴ ఉంది, అలాగే -8 -4. సో -12 a² x² బై 8a² ఇంటూ a² x² అండర్ రూట్కి అండర్ రూట్ డిఎక్స్కి డిఎక్స్. సో పైన చూడండి మనకు ఏ రూపంలో ఉందంటే a - b² రూపంలో ఉంది. సో ఫార్ములా రూపంలో రాసుకుంటున్నా. 4 ఇంటిగ్రేషన్ 0 to a. సో ఇక్కడ ఎంత అవుతుంది, 3a² అలాగే -2x² బై 8a² ఇంటూ a² x² డిఎక్స్. సో లోపలికి వేస్తే మనకి ఎంత వస్తుంది, 9a⁴ ప్లస్ 4x⁴ మైనస్ ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ a² x². సో ఎంత అవుతుంది మొత్తం ఇక్కడ 2 3 = 6, 6 2 = 12 a² x². సో సేమ్ వచ్చేసింది కదా. ఓకేనా. నెక్స్ట్ నేను ఇక్కడ a²ని 2a² ప్లస్ a² రూపంలో రాసుకుంటున్నాను. 4 ఇంటిగ్రేషన్ 0 to a. సో ఏమి రాసుకుంటున్నా, విడివిడిగా రాసుకుంటున్నా. 2a² - 2x² ప్లస్ a². సో ఇక్కడ రూట్ను కూడా విడివిడిగా రాసుకుంటున్నాం. సో రూట్ని విడివిడిగా రాసుకుంటే 8 రూట్ ఏమని రాసుకోవచ్చు, 2√2 అని రాసుకోవచ్చు. మళ్ళీ రూట్ పెట్టేస్తే మనకు 4 ఇంటూ 2 8 అయిపోతుంది. సో ఇక్కడ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏ ఉంటుంది. నెక్స్ట్ రూట్ a² - x². ఇక్కడ హోల్ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. డిఎక్స్కి డిఎక్స్. 4 ఇంటిగ్రేషన్ 0 to a. సో ఇక్కడ 2ని కామన్ తీస్తున్నా, రెండిళ్ళకి వెళ్ళి 2ని కామన్ తీస్తున్నా. 2a² - x² ప్లస్ a² బై, సో మనకి ఇక్కడ మిగిలింది ఎంత, 2√2. సో ఇక్కడ 2 2 = ఇక్కడ 2 √2 a² - x² డిఎక్స్. సో ఇక్కడ √2aని సో కామన్గా రాసుకుంటున్నా. అలాగే ఇంటిగ్రేషన్ విడివిడిగా రాస్తాను. 2/√2a. ఇంటిగ్రేషన్ విడివిడిగా రాసుకుంటున్నా. ఇంటిగ్రేషన్ 0 to a ఇంటూ a² - x² √a² - x². సో ప్లస్కి డిఎక్స్కి డిఎక్స్ ప్లస్కి ప్లస్ ఇంటిగ్రేషన్ 0 to a a² బై √a² - x² డిఎక్స్. సో మనకి ఇంటిగ్రేషన్లో నెక్స్ట్ 2ని ఏమని రాసుకోవచ్చు, √2 ఇంటూ √2 అని రాసుకోవచ్చు. ఒక రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకు మిగిలింది ఎంత ఇక్కడ, √2 బై a. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ 0 to a 2 ఇంటూ, సో ఇక్కడ a² - x² కూడా మనం √2 ఇంటూ సేమ్ 2 లాగానే రాసుకోవచ్చు. ఏమైనా రాసుకోవచ్చు, √a² - x² ఇంటూ √a² - x² ఏమైపోతుంది, మళ్ళీ a² - x² అవుతుంది. ఒక రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది ఎంత, √a² - x² డిఎక్స్కి డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్
ఏ స్క్వేర్ బై రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సో మనకి ఇంటిగ్రేషన్లో ఫార్ములా ఉంది. దేర్ ఫోర్ ఇంటిగ్రేషన్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఇది ఆల్రెడీ ఫార్ములా చెప్పాను. డిఎక్స్ ఫార్ములా మనకు ఇంటిగ్రేషన్ చేస్తే ఎంత అవుతుందంటే, ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఎక్స్ స్క్వేర్ని ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఎక్స్ బై 2, సో మిగిలింది ఎంత రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ని చేసినప్పుడు ఏ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ అవుతుంది. అలాగే మనకు 1/రూట్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ రూపంలో ఉంటే ఇంటిగ్రేషన్ 1/రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ రూపంలో ఉంటే మనకి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఆఫ్ -1 ఎక్స్ బై ఏ అవుతుంది. సో ఇవి రెండు మనకు ఫార్ములాస్, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్. ఈ ఫార్ములా ప్రకారం మనం దీన్ని రాసుకోవాలి. సో ఇక్కడ చూడండి, రూట్ 2/a, సో 2కి 2, సో 2కి 2 రాసుకుంటున్నా, దీన్ని మాత్రమే ఇంటిగ్రేషన్ చేస్తున్నా. సో సేమ్ ఉంది మనకు ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ రూపంలోనే ఉంది కదా. సో ఫార్ములా మొత్తం ఇదే అవుతుంది. ఇప్పుడు ఎక్స్ బై 2 ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అండర్ రూట్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ -1 ఎక్స్ మైనస్ ఏ. సో అప్పర్ ఎంత ఉంది, ఏ ఉంది, లోయర్ ఎంత ఉంది, 0. నెక్స్ట్ ప్లస్ దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఎంత, ఏ స్క్వేర్కి నేను బయట రాసుకుంటున్నా 1/రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ రూపంలో ఉంది. సో ఫార్ములా ఏంటిది, సైన్ ఇన్వర్స్ ఆఫ్ -1 ఎక్స్ బై ఏ. సో అప్పర్ ఎంత ఉంది మనకి ఇక్కడ, అప్పర్ ఎంత ఉంది ఏ, లోయర్ ఎంత ఉంది 0. సో అప్పర్ లోయర్ ప్రతిక్షేపిద్దాం. అందులో ఎక్స్ ఉన్న కాడ అప్పర్ లోయర్ ప్రతిక్షేపిస్తే మనకు వాల్యూస్ వస్తాయి. చూడండి, రూట్ 2/a ఇంటూ 2కి 2. సో ఫస్ట్ అప్పర్ మైనస్ లోయర్ కదా, సో అప్పర్ ప్రతిక్షేపిస్తున్నా ఎక్స్ ఉన్న కాడ. సో ఎక్స్ అంటే ఎంత, a/2 ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ అంటే ఎంత, ఏ హోల్ స్క్వేర్కి స్క్వేర్, రూట్కి రూట్. నెక్స్ట్ ప్లస్ ఏ స్క్వేర్కి ఏ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ -1 ఎక్స్ అంటే ఎంత, a/a. అలాగే మైనస్ ప్రతిక్షేపిద్దాం. సో మైనస్ ప్రతిక్షేపిస్తే -0/2 రూట్ ఏ స్క్వేర్ మైనస్ 0 స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, సరే మైనస్ అయిపోతుంది, బై 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ -1 0/a. నెక్స్ట్ సో ప్లస్కి ప్లస్ ఏ స్క్వేర్కి ఏ స్క్వేర్. సో ఇక్కడ కూడా అప్పర్ లోయర్ ప్రతిక్షేపిద్దాం. సైన్ ఇన్వర్స్ ఆఫ్ -1 a/a మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 0/a. సో ఇప్పుడు సో ఇక్కడ ఏ స్క్వేర్కి ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే రూట్ 2/a, రూట్ 2/a. సో క్యాన్సిల్ అయిపోతే ఇది 0 అయిపోతుంది. సో మనకు మిగిలింది ఎంత, ఇక్కడ 2కి 2. సో ఇక్కడ ఇది 0 కదా, వాల్యూ 0 కాబట్టి ఈ వాల్యూ రాసుకుంటున్నాం, ఏ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ -1. సో ఇక్కడ 1 ఉంటుంది. నెక్స్ట్ సో 0, ఇది కూడా మనకు మైనస్. సో మనకి ఇక్కడ దీని వాల్యూ రాసుకున్నా. అలాగే సో దీని వాల్యూ 0 ఇంటూ సంథింగ్ 0 అయిపోతుంది. నెక్స్ట్ సైన్ 0 వాల్యూ 0 అవుతుంది. సో ఈ వాల్యూస్ ఏవి రాసుకోవట్లేదు. నెక్స్ట్ ప్లస్కి ప్లస్ ఏ స్క్వేర్, సో ఏ క్యాన్సిల్ అయిపోతే సైన్ ఇన్వర్స్ ఆఫ్ -1 ఇంటూ 1 మైనస్ ఇది సైన్ ఇన్వర్స్ ఆఫ్ -1 0, వాల్యూ ఎంత 0 అయిపోతుంది. నెక్స్ట్ 2కి 2 క్యాన్సిల్ అయిపోతే రూట్ 2/a ఇంటూ ఏ స్క్వేర్. సైన్ ఇన్వర్స్ ఆఫ్ -1 వాల్యూ ఎంత అంటే π/2. నెక్స్ట్ ఏ స్క్వేర్, సో π/2. ఏ స్క్వేర్ని కామన్ తీసి /2 ఇంటూ, సో ఇక్కడ ఎంత వస్తుంది మనకు 2a² π/2 అంతే కదా.
సో ఏ స్క్వేర్ ప్లస్ బై పై బై 2 ప్లస్ ఏ స్క్వేర్ పై బై 2 ఉంది. సో 2 ఏ స్క్వేర్ పై బై 2 అవుతుంది. సో 2కి 2కి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే ఏ క్యాన్సిల్ అవుతుంది. సో మిగిలింది ఏంటిది పై ఏ రూట్ 2. సో మనకు ఆన్సర్ ఎంత ఉంది పై ఏ రూట్ 2. సో మన వచ్చిన ఆన్సర్ కూడా పై ఏ రూట్ 2.